అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు ప్రభుత్వం అయితే 3 పథకాలపై అయితే సంతకం అయితే చేయబోతుంది. అయితే ఆ 3 పథకాలకు సంబంధించి ఏంటనేది తెలుసుకుందాం. అలాగే ఈ పథకాల్లోని వాలంటీర్లు, అలాగే మహిళలకు, అలాగే రైతన్నలకు గొప్ప శుభవార్త అయితే చెప్పింది ప్రభుత్వం అయితే. అది దేనికి సంబంధించి డబ్బులనేవి వేస్తారా, లేదా జమ అవుతాయా, లేదా ఎంత డబ్బులు వేస్తారు, ప్రతిదీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకాల అప్డేట్ వచ్చినా కానీ అందరికంటే ముందుగా మీకైతే తెలుస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. అప్పుడే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకాల అప్డేట్ వచ్చినా కానీ అందరికంటే ముందుగా మీకైతే తెలుస్తుంది అన్నమాట. అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం అనేది 3 పథకాలపై అయితే సంతకం చేయబోతుంది. మొన్న ఆగస్టు 15వ తేదీ నాడు ప్రభుత్వం అయితే కీలక నిర్ణయాలు అయితే తీసుకుందన్నమాట. అందులో మనకి మొదటిగా మహిళలకైతే ఒక గొప్ప శుభవార్త అయితే చెప్పింది. అంటే ఇక్కడ మహిళలకు తల్లికి వందనం కింద డబ్బులు అనేవి అయితే జమ అయిపోతుంది. అంటే మనకి గత ప్రభుత్వంలో చూసుకుంటే అమ్మ ఒడి పథకం కింద ఏటా 15,000 రూపాయలు అయితే జమ చేసేవారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చాక ఈ అమ్మ ఒడి పథకం అనేది తల్లికి వందనం కింద మార్చి ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలకు 15,000 రూపాయలు అయితే జమ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. అలాగే దీనికి సంబంధించి కూడా గైడ్లైన్స్ అయితే విడుదల చేయనుంది. అంటే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏటా 15,000 రూపాయలు జమ చేయాలని ప్రభుత్వం అయితే అనుకుంటుంది. అయితే దీనికి సంబంధించి కూడా కొన్ని పత్రాలు అనేవి అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దానికి సంబంధించి కూడా డేటా వచ్చిన తర్వాత వీరి ఖాతాలోకి డబ్బులు అనేవి అయితే జమ చేస్తారు. అలాగే తర్వాత చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా రైతన్నలకైతే గొప్ప శుభవార్త అయితే చెప్పారన్నమాట. అంటే ఇంతకాలంగా రైతన్నలు చాలా వరకు కూడా వేచి చూస్తున్నారు. ముందుగా చూసుకుంటే ఈ ఖరీఫ్ సీజన్లోనే చాలామందికి పంట నష్టం అయితే జరిగింది. దానికి సంబంధించి అక్కడ పంట నష్టం కింద ఎవరికైతే నష్టం ఎక్కువ జరిగిందో వారిని ఆదుకోవడం అయితే జరిగిందన్నమాట. అలాగే గత నెలలో అంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే రైతన్నలకి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రభుత్వం అయితే ఇచ్చేసిందనమాట. ఆ తర్వాత చూసుకుంటే మనకి ఈ ప్రభుత్వం వచ్చాక సూపర్ 6 పథకంలో భాగంగానే ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద రైతుల ఖాతాలోకి ఏటా 20,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పేసి అంది కదా. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది. అయితే ఈ 20,000 రూపాయలు అనేవి ఒకేసారి కాకుండా విడతల వారీగా విడుదల చేస్తామని చెప్పేసి అంటుంది. అయితే ఈ విడతల వారీగా ఎంతెంత విడుదల చేస్తారు అనేది తెలియాల్సి ఉంది. అయితే మనకొచ్చిన సమాచారం ప్రకారం ఈ 20,000 రూపాయల్లోని మనకి నేరుగా 9,000 రూపాయలు అంటే మనకి ఇక్కడ రైతుల ఖాతాల్లోకి 9,000 రూపాయలు అనేవి రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. దీన్ని బట్టి చూసుకుంటే ప్రతి ఒక్క రైతుకి మేలు అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే మనకి ముందుగా ఖరీఫ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే పంటలు అనేవి అయితే వేసేశారు. అయితే దానికి సంబంధించి పెట్టుబడి సాయం కింద ఈ అన్నదాత సుఖీభావ పథకాన్ని అయితే తీసుకొచ్చారు. అందులో మనకి 20,000 రూపాయలు అనేవి వేస్తామన్నారు. అందులో మనకి ముఖ్యంగా ఈ విడతల వారీగా వేయడం వల్ల 9,000 రూపాయలు అనేవి అయితే ఈ రైతుల ఖాతాలోకి జమ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. అయితే తర్వాత చూసుకుంటే ఈ వాలంటీర్ వ్యవస్థపై అయితే కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగానే ఈ ప్రభుత్వం ఏర్పడడానికి వాలంటీర్ వ్యవస్థ కూడా ముఖ్య కారణమనే చెప్పాలి. ఎందుకంటే హామీలో ఇచ్చిన భాగంగానే వాలంటీర్ వ్యవస్థని
తొలగించాం, అలాగే విధుల్లోకి తీసుకుంటామని చెప్పేసి అన్నారు. అయితే దానికి కట్టుబడి ఉండి ఈ వాలంటీర్ వ్యవస్థపై కూడా మరో సంతకం చేయడం అయితే జరిగింది. అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ కూడా కొనసాగుతుందని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతుందన్నమాట. అయితే ఇందులో చూసుకుంటే ఇప్పుడున్న వాలంటీర్స్ను అలాగే ఉంచుతారా, లేదంటే రాజీనామా చేసిన వాలంటీర్స్ను మళ్ళీ తీసుకుంటారా అన్న దానిపై స్పష్టత అయితే ఇచ్చిందనమాట. అంటే ఇప్పుడు ఎవరైతే ఇంకా రాజీనామా చేయకుండా వాలంటీర్ వ్యవస్థలో ఉంటారో వాళ్ళని ప్రజెంట్ ఇప్పుడు తీసుకోవాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. రాజీనామా చేసిన వాలంటీర్పై అయితే ఇంకా స్పష్టత అయితే రాలేదన్నమాట. ఎవరైతే ఇంకా రాజీనామా చేయకుండా ఉంటారో వాళ్ళనైతే విధుల్లోకి అయితే తీసుకోబోతుందన్నమాట ఈ ప్రభుత్వం అయితే. సో ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ఈ వాలంటీర్ యొక్క జీతాల్ని 5,000 నుంచి 10,000 చేస్తామని కూటమి ప్రభుత్వంలో హామీ అయితే ఇచ్చారు కదా. అయితే దానికి సంబంధించి కూడా కట్టుబడి ఉన్నామని, ఈ 10,000 రూపాయల జీతమని ఖచ్చితంగా పెంచుదామని మళ్ళీ ప్రభుత్వం అయితే స్పష్టత అయితే ఇచ్చిందనమాట. దీనికి సంబంధించి కూడా త్వరలో సంతకాలు చేసి ప్రతి ఒక్కరికి మేలు జరిగేలాగా ప్రభుత్వం అయితే భావిస్తుంది. దీనికి సంబంధించి కూడా మనకు తొందరలోనే కీలక నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇది మనకు వచ్చిన తాజా సమాచారం అన్నమాట. ఇటువంటి సమాచారాలన్నీ కూడా అందరికంటే ముందుగా మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ధన్యవాదములు. జై హింద్.